క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. పరమగీతము 4వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన. మహిమ జ్యోతి అయిన ప్రభువా, నీ మాట వల్ల జ్యోతులను కలుగజేసిన నీవు మాతో మాట్లాడి మమ్ములను మహిమ జ్యోతులుగా తయారు చేయమని క్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియుడైన ప్రభువు ప్రియురాలిని ఆయా రీతులుగా ఇది వరకు సంబోధించెను. ఇక్కడ 2 బిరుదులతో సంబోధించుచుండెను. 1 సహోదరి, 2 పెండ్లి కుమార్తె. ఈ 2 బిరుదులను పొందుపరిచెను. ఈ 2 వరుసలకు భేదము కనబడుచున్నది. అబ్రహాము తన భార్యను సహోదరి అని చెప్పెను. అది సరిగానే ఉన్నది, కానీ ఆమె తన భార్య అని చెప్పుకొనలేదు. ప్రభువు తన సంఘమును సహోదరి మరియు పెండ్లి కుమార్తె అని చెప్పుచున్నారు. ఎందుచేత? సహోదరి అనగానేమి? యేసు ప్రభువు మానవ శరీర రక్తములను ధరించుటను బట్టి మనకు సహోదరుడాయను. హెబ్రీ 2:16. కాబట్టి మనము ఆయనకు సహోదరులమై ఉన్నాము. యోహాను 20:17 బట్టి చూడగా, నా దేవుడను నీ దేవుడును అయిన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని చెప్పెను. అనగా నరావతారుడైన ప్రభువునకు శిష్యులకును ఒక్కడే తండ్రి ఉన్నాడని అర్థము గనక మనము సహోదరులమై ఉన్నాము. కనుకనే సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పుడని ప్రభువు చెప్పెను. మత్తయి 12:50 బట్టి చూడగా, దైవ చిత్తానుసారముగా చేయువారు మాత్రమే సహోదరులని చెప్పెను. ఈ విషయమును బట్టి ఆలోచించగా క్రీస్తు యొక్క మానవత్వమును జ్ఞాపకం చేసుకొనగలము. ఎందుకంటే క్రీస్తు యొక్క దైవత్వమును ధ్యానించినచో ఆయన మనకు తండ్రి యగును. సంఘము ప్రభువునకు పెండ్లి కుమార్తె అయినది. లోకంలోని పెండ్లి కుమార్తె అంతా పెండ్లి కుమారునిలో చేరును. మత్తయి 19:29 ప్రభువు ఏమి చెప్పిరి? తండ్రినైనను తల్లినైనను సమస్తమును విడిచిపెట్టినవాడు నిత్య జీవమును పొందును. సంఘము లోకంలోనున్న సమస్త వైభవమును విడిచి ప్రభువుతో చేరుచున్నది గనుక పెండ్లి కుమార్తె అయినది. చూపుతో వశపరచుకొనుట అనగా వ్యాధి నుండి, శత్రుభీతి నుండి తప్పించుకొనుట, కష్టములు, కరువులు మొదలగు అపాయముల నుండి తప్పించుకొనుట కొరకు, శరీరాత్మల రక్షణ మొదలగు అక్కరల కొరకు ప్రార్థన, దేవుని వైపు చూచుట. ఈ రీతిని దేవుని ఆశ్రయించిన వారు లోకమంతటిలో అన్ని కాలములలో అనేకులు కలరు. 1 ఇది ప్రార్థనా చూపు. బైబిల్ గ్రంథమంతటిలోనూ, సంఘ చరిత్ర అంతటిలోనూ ఇట్టి వారిని అనేకులను చూడగలము. తెలుగు క్రైస్తవ కీర్తనలలోని 90వ కీర్తన 1వ చరణము. ఎన్నాళ్ళుండగవలే నింటికి దూరముగా, కన్ను చూడదు నిన్ను గాని చేరుచు నుండు, నేను వచ్చు వరకు. ఈ చరణమునందు దేవునిని కన్ను చూడదు గాని ప్రార్థన చూచునని గలదు. 2 జ్ఞాన చూపు అనగా 1 లోక జ్ఞానము వల్ల సృష్టిలో ఎక్కడ ఏవి ఉన్నవో అన్నిటినీ తెలుసుకొనగలరు. 2 ఆత్మీయ జ్ఞానము వలన పరలోక రాజ్య సంబంధమైన వాటినన్నిటినీ చూడగలుగుచున్నారు. 3 విశ్వాసపు చూపు. పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తులందరూ దేవునిలోనివి, పరమందున్నవి, వారికి కావలసిన సమస్తము పొందక మునిపే తమ విశ్వాస దృష్టి చేత చూడగలిగినారు. వీరందరూ వాగ్దాన ఫలము పొందక పూర్వమే దూరము నుండి చూచి వందనము చేసిరి. హెబ్రీ 11:10-13. 4 ధ్యాన చూపు అనగా బైబిల్ గ్రంథమంతటిలో దేవుని వాక్యమును, దేవునికి కలిగిన సమస్తమును ధ్యానించిన ధ్యానపరులు ఎందరో కలరు. వారిలో దావీదు కీర్తన 104:34 దావీదు ధ్యానించి దేవుడు కలగచేసిన సృష్టి ఎంతటిలోనికి ప్రవేశించి తాను స్తుతించి సృష్టిలో ఉన్న వాటన్నిటి చేత దేవునిని స్తుతింపచేసిన ధ్యానపరుడు. ఈయనే ధ్యానము వలన గొప్ప స్తుతిగానములు వ్రాసి ధ్యానము చేసిన గొప్ప ధ్యానపరుడైన భక్తుడు. కీర్తన 148, 149, 150 అధ్యాయముల్లో తన ధ్యానము వలన
దేవునిలో ఉన్న దేవకుమారుని రూపమును చూచి ఆయన లోకంలోనికి రాకముందే లోకమునకు బయలుపరిచినారు. ఇది కీర్తనల గ్రంథంలో మనము చూడగలము. కీర్తన 22 తన ధ్యానము వలన క్రొవ్వు మెదడు దొరికినట్లు తన ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు అనగా దేవుని బలము, మెదడు అనగా దేవుని జ్ఞానము. 5 మనము ప్రార్థించిన ప్రార్థన యొక్క నెరవేర్పు కొరకు దేవుని వైపు చూచు చూపు అనగా కీర్తన 37:7. ఇక్కడ యెహోవా తండ్రి ఎదుట మౌనముగా కనిపెట్టుట ఇది నెరవేర్పు కొరకైన చూపు. అపోస్తల కార్యములు 1:10లో ఆరోహణమై ప్రభువు వెళ్ళుచుండంగా శిష్యులు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అపోస్తల కార్యములు 1:4లో వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు కనిపెట్టుట అనగా ఎదురు చూచుట అనగా దైవ ప్రత్యక్షత కొరకు, కృపా వరముల కొరకు ఎదురు చూచుట మరియొక చూపు. 6 పైన వ్రాయబడిన వాటి కొరకు కాక కేవలము ప్రియుని వైపే ఏక దృష్టితో చూచుట. కీర్తన 86:11. ఈ రీతిని ప్రభువు వైపు చూచువారి చూపు ప్రభువు యొక్క అంతరంగమును వశపరచుకొనును. దినమునకు కొన్ని గంటల సేపైనను మోకాల్లోని మనోనిదానం కలిగి ప్రభువు కొరకు ఎదురుచూచువారు ప్రభువు యొక్క అంతరంగమును వశపరచుకొందురు. ఇది ప్రభువుతో గల సహవాసము. ఇప్పుడే ప్రియుని యొక్క సర్వశక్తులను సంపూర్ణంగా కలిగి వధువు సంఘముగా తయారు కాగలరు. ఈలాగు ప్రభువును వశపరుచుకున్న వారికి ఈ క్రింది స్థితులు కూడా కలుగునని బైబిల్ గ్రంథమునందు చూడగలము. 7 దైవ ప్రత్యక్షత గల చూపు. బైబిల్ అంతటిలో దర్శన ప్రత్యక్షత కలవారందరూ తమ ప్రత్యక్షత ద్వారా దేవునిని సమస్తమును చూచిరి. యెషయా 9:6, ప్రకటన 1:3 అధ్యాయములు. యోహాను ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో నుండి ప్రభువును 7 సంఘముల రూపమును చూచెను. 8 ఆత్మ సంచారపు చూపు అనగా శరీరము ఉన్న చోటనే ఉండును, కాని ఆత్మ పరిశుద్ధాత్మ వశమై ఎక్కడికైనను వెళ్లి సమస్తమును చూడగలదు, వినగలదు. యోహాను పరమునకు ఎక్కి వెళ్లి 3 లోకముల సంగతి చూచి వ్రాసెను. ప్రకటన 4:1. పౌలు చెరలో ఉన్నప్పుడు ఆత్మీయ రీతిని సంగములను చూచి ఆనందించెను. కొలస్సీ 2:5. హారములలో ఒకదాని చేత వశపరచుకొనుట అనగా పెండ్లి కుమార్తెకు అనేక ఆభరణములు హారములు ఉన్నట్టు పరమగీతం 1:10 ఇది వరకు నేర్చుకొంటిమి. అన్ని రకములైన కృపావరములే ఆభరణములు. అలాగే పెండ్లి కుమార్తె యొక్క హారములు కూడా అనేకములు కలవు. వాటిని గూర్చి కూడా ఆ వచనం నందే నేర్చుకొంటిమి. క్రైస్తవ సంఘమునకు అనేక రకములైన హారములు గలవు. వీటన్నిటిలో ముఖ్యమైనది విధేయత. దేవుడు నరుడై వధువు సంఘము కొరకు ఆయన పలికిన పలుకులలో, ఆయన చేసిన కార్యములలో, పడిన శ్రమలలో, ఆయనకు కలిగిన అవమానములలో విధేయత చూపించెను. హెబ్రీ 5:8. ఈలాగు విధేయత చూపగల వారే వధువు అంతస్తు గలవారు. విధేయుడైన ప్రభువు మాదిరిని అనుసరించి విధేయత చూపిన ఎడల ఆ విధేయతే ప్రియుడైన ప్రభువును వశపరచుకొనును. వినయము అనగా ఒక యవ్వనుడు ఒక కన్యకను పెండ్లి చేసుకొనుటకు ఆ కన్యకను చూడవెళ్ళెను. ఆ కన్యకను చూడగా అన్ని విషయములలో విధేయత కలదిగా కనబడెను, కాని ఆ యవ్వనుడు ఆ కన్యకను నడిచి చూపించుమనెను. ఆ కన్యక నడువగా చూచి ఆమె నడకలో సరిపడినంత విధేయత లేదు కనుక నేను ఆమెను పెండ్లి చేసుకొనను అనెను. అట్లే వధువు స్థితికి తగిన విధేయత లేని ఎడల మనము ప్రియుడైన ప్రభువునకు వధువుగా ఉండలేము. హెబ్రీ 5:9-10. ప్రభువు చెప్పగానే ప్రశ్నింపక పనిచేయువారు విధేయులు. ఉదాహరణకు అబ్రహాము, నోవాహు, మోషే మొదలగువారు. వీరు తండ్రి చెప్పినదంతా చేసిరి. ఇది పెండ్లి కుమార్తె స్వయముగా సంపాదించిన విధేయత అనే హారము. హారములు 3 రకములు. 1 ప్రభువు వేయు హారము. 2 పెండ్లి కుమార్తె స్వయముగా సంపాదించినది. ఇది ప్రభువు చెప్పకపోయినను ఆయన మహిమ కొరకు వధువు సంఘము చేయు పని వలన కలిగిన హారము. లూకా 10:30. ప్రభువు చెప్పిన మంచి సమరయుని ఉపమానంలో పూటకూళ్ల వానికి ఇచ్చిన దేనారముల వలన సంపాదించినది. ప్రభువు వలన ఇయ్యబడిన హారము. ప్రభువు పూటకూళ్ల వాణ్ణి నీకేమైనా ఖర్చు చేసినా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని చెప్పెను.
ఇంత ఎక్కువగా ఖర్చు చేసిన దానివల్ల కలిగిన హారమే పెండ్లి కుమార్తె స్వయముగా సంపాదించిన హారము. 3. బలవంతముగా సంపాదించుకున్న హారము అనగా ప్రభువు కష్టములు పంపనప్పుడు లోబడి సంపాదించిన హారము. ఇది అంత మంచిది కాదు. కష్టముల ద్వారా బాగుపడి లోబడిన వారు యోనా, మెడవంచని ప్రజలు అనగా అవిధేయులైన ఇశ్రాయేలీయులు మెడవంచేవారు, విధేయులు వారే అపోస్తలులు. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీతో సహవాసం కలిగించుకొని కేవలము నీ వైపే ఏకదృష్టితో చూచి నన్ను నీ వశము చేసుకుని నీ వలన పొందవలసిన హారములను పొంది వధువుగా తయారగుటకు కృప దయచేయుమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.